ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. ధ్వజారోహణంతో కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హంసవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారి దివ్య కటాక్షం. తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం. క్రీడా స్ఫూర్తితో భక్తులకు మెరుగైన సేవలు అందించాలి. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. సురుటుపల్లి క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం. హంసవాహనంపై వీణాపాణిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అద్భుత కటాక్షం భక్తులను సమ్మోహితులను చేసింది. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు వీణాపాణి అలంకరణలో హంసవాహనంపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం రాత్రి స్వామివారికి హంసవాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హంసవాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. హంసవాహనము పైన హరినీడు చూడరు. హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా, అందరి గుండెలోన అమృతము కురియగా అతివ సింగారములు కలవోకగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు. భవ్య వేదధామ భవభంజన రామ. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఊయలపై వేంచేపు చేసి ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పండితుల వేద పారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి గీతాలాపనలతో కన్నుల పండువగా స్వామివారికి ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ప్రసిద్ధ శైవక్షేత్రం తిరునగరికి జలపాత సోయగాల మణిహారం కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు ధ్వజారోహణం, హంసవాహన సేవలను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మణిస్వామి ఆధ్వర్యంలో ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శైవాగమోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నంది ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నంది ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పంచహారతులు అందజేశారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సోమస్కంద స్వామివారిని ఒక పల్లకీపై, కామాక్షిదేవిని వేరొక పల్లకీపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు తిరునగరి వీధుల్లో పల్లకీ సేవ కనుల పండుగ జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆహ్లాదకర వాతావరణంలో హంసవాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ కపిలేశ్వర స్వామివారికి అర్చకులు పసిడి ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరణ చేసి హంసవాహనంపై ఆసీనులు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరునగరి వీధుల్లో స్వామివారి హంసవాహన సేవ కన్నుల పండుగగా సాగింది. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు వాహన సేవను తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 1 నుండి 18వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీలలో టీటీడీలోని పలు విభాగాల అధికారులు, సిబ్బందికి క్రీడలను నిర్వహిస్తారు. పరిపాలన భవనంలోని పేరెడ్ మైదానంలో జరిగిన క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న టీటీడీలోని పలు విభాగాల ఉద్యోగులు మార్చ్ ఫాస్ట్ చేయగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఆపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ డిప్యూటీ ఈవో స్నేహలత వార్షిక క్రీడా నివేదికను సమర్పించారు. మొత్తం 829 మంది పురుషులు, 428 మంది మహిళా ఉద్యోగులు పాల్గొంటున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు బెలూన్లు, కపోతాలను ఎగురవేసి వాలీబాల్ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం భక్తుల సేవలో తరించే టీటీడీ ఉద్యోగులకు క్రీడా పోటీలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మీలో ఉన్నటువంటి క్రీడల పట్ల ఆసక్తిని మరింతగా పెంచటానికి ప్రతి సంవత్సరము కూడా వార్షిక క్రీడోత్సవాల్ని జరపటం, అది కూడా చాలా చక్కటి రీతిలో జరపటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. క్రీడ, ఆట ఇవన్నీ కూడా మనిషికి శారీర దారుఢ్యాన్ని కలిగించటమే కాకుండా మనలో ఒక పునరుత్సాహాన్ని, మంచి శారీరక సౌష్ఠవాన్ని అందిస్తాయి అన్నటువంటిది నేను చెప్పాల్సినటువంటి పని లేదు ప్రత్యేకంగా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం క్రీడాకారుల పట్ల, అంటే ఉద్యోగస్తులలో ఉన్నటువంటి క్రీడాకారుల పట్ల ఉన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని గమనించి మొన్న జరిగినటువంటి బోర్డు సమావేశంలోనే 10 కోట్ల రూపాయలతో అలిపిరి దగ్గర ఇండోర్ ఆడిటోరియంని ఏర్పాటు చేయాలనని నిశ్చయించటం జరిగింది. అతి తొందరలోనే ఆ ఆడిటోరియం పూర్తవుతుంది. ఈ క్రీడా సంబరాలు చక్కగా జరగాలని, మనమంతా కూడా భగవంతుని సేవలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని, మీరు ఆడేటువంటి 15-20 క్రీడలలో మీ చొరవ, మీ ప్రతిభ ఇవన్నీ చక్కగా కనపరిచి చూపరులకు ఆనందాన్ని కలిగిస్తారని, మీరు మంచి బహుమతులు గెలుచుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఉద్యోగుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహ కిషోర్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, సిఈ నాగేశ్వరరావు, పిఆర్ఓ టి రవి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని విలక్షణ శైవక్షేత్రం సురుటుపల్లి సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సోమస్కందమూర్తి సమేత సర్వమంగళాదేవి, విఘ్నాధిపతి వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి వార్లకు విశేష సుగంధ ద్రవ్య అభిషేకాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకాది ఆరాధనలను జరిపి హారతులు అందజేశారు. ఆపై సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నంది ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించారు.
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారికి సమర్పించే పసుపు, కుంకుమ, గాజులు, పూలు, చీర తదితర పూజా సామాగ్రితో నగర వీధుల్లో సారె ఊరేగింపు జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి సారె ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళమూర్తిని వర్ణ శోభిత పుష్పమాలలు, స్వర్ణ మణిమయ రత్నాభరణాలు, పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, ఋత్విక్వరణం, నవగ్రహ మండపారాధన, అంకురార్పణ, హోమగుండ పూజ, అగ్ని ప్రతిష్ఠ, గణపతి, నవగ్రహ, శాంతి దీక్షా హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు జరిపి హారతులు అందజేశారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని హస్తినాపురంలో వేంచేసిన శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. భగవద్ అనుజ్ఞ, పుణ్యహవాచనం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యంత్ర ప్రతిష్ఠ, మూలమంత్ర హోమం, పాశుపత హోమం, మంత్రపూజ, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల ప్రతిష్ఠ పూర్తి చేసి హారతులు సమర్పించారు. సీతారామచంద్రస్వామి రథోత్సవంతో అనంతపురం కాంతులీనింది. అనంతపురం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మాఘమాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లకు రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. చక్కని అలంకరణతో రథంపై దర్శనమిచ్చిన శ్రీ సీతారాములను భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నామస్మరణలతో అనంతపురం పుర వీధులు మారుమ్రోగాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కుంభాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కామాక్షి, మల్లికార్జున సహితంగా ఉపాలయాలలో వివిధ దేవతామూర్తులు, నవగ్రహాలు, శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. కడపలోని శ్రీ విఘ్నేశ్వర సహిత అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సంకల్ప పూజలతో లోక సంక్షేమార్థం మహాగణపతి, శ్రీ లక్ష్మీ గణపతి, ఆదిత్యాది నవగ్రహ, మన్య సూక్త, రుద్ర, దుర్గా సప్తసతి సహిత చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంత సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సామూహికంగా 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ చిదంబరేశ్వరుని మూలమూర్తికి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఆ తరువాత యాగశాలలో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శివగామ సుందరి సమేతంగా చిదంబరేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి చంద్రవాహనంపై వేంచేపు చేశారు. ఆ తరువాత మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతులకు చంద్రప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర
रजितात्रिशृङ्गनिकेतनं सिञ्चिनीकृतपन्नगेश्वर मच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा। గుంటూరు నగరం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల మహాసంస్థానం దక్షిణాంన్యాయ శారదాపీఠంలో శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారికి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వెండి రథోత్సవ సేవ నగర వీధుల్లో కోలాహలంగా జరిగింది. పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన రథంపై అమ్మవారి దేదీప్యమాన దర్శనం తిలకించిన భక్తులు భక్తి పరవశంలో తరించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు సామూహిక స్తోత్ర పారాయణాదులతో అమ్మవారి సేవలో తరించారు. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో అభిషేకం కన్నుల పండుగ జరిగింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ముందుగా అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించి అలంకరణలు, అర్చనాది కైంకర్యాలతో సేవించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ వీరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా 11వ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే అమ్మవారి సిడిబండి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిడిబండి ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.